ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ గారి నేతృత్వంలో ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా యువ మోర్చా నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో కాకుండా ఏ తెలంగాణ అమరవీరులైతే ఉద్యోగాల కోసం ఉద్యోగ సమస్యల కోసం అమరవీరులైనారో వాళ్ళ ఆత్మసాక్షిగా ఈరోజు తెలంగాణ యువతకు ఒక సందేశం ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యాచరణ ఇక్కడ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే యూత్ డిక్లరేషన్ పేరు మీద, అదేవిధంగా ఈరోజు చదువుకుంటున్న విద్యార్థులకు ఇంజనీరింగ్, అదేవిధంగా ఇతర డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు పూర్తి అయిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్లు లేకుండా కాలేజీల్లోనే 2-3 సంవత్సరాల నుంచి కాలయాపన జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము మరియు ఈ ప్రభుత్వము కలిపి 10,000 కోట్ల రూపాయలని ఇప్పటివరకే ప్రైవేట్ యాజమాన్యాలకు చెల్లించాల్సిన పైసలు చెల్లించకపోవడంతో ఇవాళ విద్యార్థులను సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులను సమస్యలకు గురి చేస్తున్న ప్రభుత్వాలను చూసి ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా స్పందించడం జరిగింది. ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ పేరు మీద రావాల్సిన 10,000 కోట్ల రూపాయలు రాకుండా, అదేవిధంగా చదువుకొని ఉన్న విద్యార్థులు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి నోటిఫికేషన్ కోసం, అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్న 2,60,000 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న యువత రోజు రోజుకు వాళ్ళ వయసు పరిమితి పెరుగుతూ ఉంది, వాళ్ళ కట్ ఆఫ్ డేట్ పెరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఎన్నికల సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఈ రాష్ట్ర యువతని ఏ విధంగా మోసం చేసిందో, అదేవిధంగా చదువుకుంటున్న మహిళలకు స్కూటీలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది. అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తోటి నిరుద్యోగ యువతను మోసం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక ప్రభుత్వంలా కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న విధానం చూస్తూ ఉంటే యావత్ తెలంగాణ విద్యార్థులే కాకుండా ఈరోజు రైతులను కూడా మోసం చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే గత 3 నెలల నుంచి కల్లాలలో ఏ విధంగా వరి కోతలు అయిపోయినప్పటికీ కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయడంతో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారి నాయకత్వంలో ఈరోజు గ్రామాన మండలంలో జిల్లాల వారిగా పర్యటన చేస్తూ ఈ 43 డిగ్రీల ఎండలో కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉన్న రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఎప్పుడైనా ప్రజల పక్షాన పోరాడుతూ ఉంది. ఇవాళ రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీది. ఇప్పుడు తెలంగాణ 2 లక్షల ఉద్యోగాలు మనం మోసం చేయాలని చెప్పేసి మీరు ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు కదా, ఇంకొక పని కూడా చేయమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదే భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఆయన మీద కూడా ధర్నా చేసి ఉద్యోగాలు తెచ్చు ఖచ్చితంగా చేయాలని మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా యువ మోర్చా మనము ఓపెన్ చర్చకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఓపెన్ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014లో ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా 2 కోట్ల యువతని స్కిల్ ఇండియాలో నైపుణ్యత పొందడంలో భారత ప్రభుత్వం సక్సెస్ అయిందని అఫీషియల్ వెబ్సైట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్కిల్ ఇండియా పోర్టల్ అప్లోడ్ చేసింది. నీ దమ్ము ధైర్యం ఉంటే నీ ప్రభుత్వానికి, నీ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్లో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో, ఎంతమందికి యువతకు నైపుణ్యత పెంచినో చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉందని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రాకపోతా ఉంది. ఎందుకంటే ఏ ఉద్యమం పేరు మీద కేసీఆర్ తెలంగాణలో అధికారం రావడానికి ప్రధాన పాత్ర పోషించిండు. ఎందుకంటే ఆ రోజు ఉద్యమం పేరు మీద ఒక సెంటిమెంట్ తోటి రాష్ట్ర ప్రజలు ఓటేసి 2 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కేవలం కుటుంబ రక్షణ, కుటుంబ అభివృద్ధి కోసం, కుటుంబ డెవలప్మెంట్ కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. కొంతమంది కళ్ళల్లో ఆనందం కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరంలో
ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు. విద్యార్థుల సమస్యలు ఎవరిని అడగాలనో తెలియదు, నోటిఫికేషన్ రావు, ఎవరిని అడగాలనో తెలియదు. అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ తమ్ముడికి అన్అఫీషియల్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న విలువైన భూములని ఏ విధంగా కొల్లగొడుతున్నారో మనం చూస్తా ఉన్నాము. ఇల్లు కట్టలే కానీ ఇల్లు గులుస్తా ఉన్నారు హైదరాబాద్ పేరు మీద. అంటే పూర్తిగా 6 గ్యారెంటీలు 66 మోసాలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వైఫల్యమైంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ఏ మాత్రం అవకాశం లేదని తెలియదు. యువమోర్చా నాయకులు కూడా ఇంకొక ప్రశ్న. 3 దఫాలుగా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీకి 30 రోజుల్లోనే 35 ఏళ్ల యువకుడు చుక్కలు చూపిస్తాడు కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవడో ఒక దేశద్రోహి ఆలోచనలతోటి, అంటే ఇలా ప్రభుత్వం అంటే కేవలము ఒక ఇంటెన్సిటీ కాదు, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక గవర్నెన్స్, ఒక గవర్నమెంట్ నడపాలంటే ఏదైతే ఇవాళ ప్రపంచ దేశాలలో యుద్ధం పేరుమిట కొన్ని దేశాలు అవకతవకలు ఎంత చిన్న భిన్నం అవుతున్నాయి, అయినప్పటికీ కూడా ఇవాళ భారత్ సుభిక్షంగా గట్టిగా దృఢంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా ఇవాళ బాంబ్ బ్లాస్టులు, ఇలా లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ, దేశ భద్రత, అదేవిధంగా మన ఆర్థిక సంక్షోభంలో మనం కూడుకపోలేదంటే కేవలం దృఢమైన నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి. ఇందాక మీరు అన్నారు కదా, నరేంద్ర మోదీ అధికారంలో అనేక మంది యువతకు స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్లు పెట్టి స్కిల్స్ నేర్పిస్తున్నారని చెప్పారు. మరి అంత స్కిల్స్ నేర్చుకున్నాక కూడా యువత ఎందుకు పొద్దుంకలాగా ఆలోచిస్తున్నారంటే మీరు అంటే ఖచ్చితంగా దేశద్రోహులు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆలోచనలకు ఖచ్చితంగా దేశద్రోహులు. అంటే ఆ రోజు ఈ రోజుకు గణాంకాల పక్కన 146 కోట్ల జనాభాలో 60% కలిగిన యువశక్తి గల దేశం మనము. ఈ దేశంలో యువత ప్రపంచవ్యాప్తంగా స్కిల్ కి దగ్గర కావాలని నరేంద్ర మోడీ 2014లోనే ఒక స్కిల్ డిక్లరేషన్ చేసినారు, స్కిల్ వార్ డిక్లేర్ చేసినారు. అది అమల్లోకి తీసుకొచ్చారు తప్ప ఎక్కడ కూడా పేపర్ మీద ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నడపలేదని నా వాదన. అంటే బీజేపీకి సపోర్ట్ చేయని వాళ్ళందరూ దేశద్రోహులు అవుతారు. దేశద్రోహులు కాదు, మనము అఫీషియల్ గా ఒక్క విషయాన్ని మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 0.2% ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 0.2%. 99% ఈరోజు 98% ఈరోజు ప్రభుత్వ రంగాలు కాకుండా ప్రైవేట్ స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎట్లయితే ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్ ద్వారా అన్కండిషనల్ లోన్ తీసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోమని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. అన్కండిషనల్ లోన్స్ ఇస్తా ఉంది. ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ఎంతమందికి లోన్స్ ఇచ్చినా అఫీషియల్ పోర్టల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడతా ఉంది. మీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి అవకాశాలు ఇచ్చింది, ఎంతమందికి మహిళా సాధికారత పేరు మీద ఎంతమందికి లోన్లు ఇచ్చిందో కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బీజేపీ అధికారంలోనే కదా మొన్న నీట్ ఎగ్జామ్ స్కామ్ జరిగింది. మేడం, నీట్ ఎగ్జామ్ జరిగిందంటే నీట్ ఎగ్జామ్ మీద కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంది. కానీ వీళ్ళ మాదిరిగా అధికారులను, అదేవిధంగా మినిస్ట్రీని, అదేవిధంగా చైర్మన్లని ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది మా ప్రభుత్వం అయినా ఎవరి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఎప్పుడు కూడా కాదు, భవిష్యత్తులో కూడా కాదు. రోజులు గడవక ముందే సిబిఎస్ఈ పేపర్ ప్రశ్న పత్రంలో దిద్దడంలో తప్పైంది నాదని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ఒప్పుకున్నాడు. దాని మీద ఒక కమిటీ జరిగింది, దాని మీద ఒక యాక్షన్ కూడా జరిగింది. కావాలంటే మీరు సిబిఎస్ఈ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ కానీ, అదేవిధంగా ఇలా కోప్స్ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ అండ్ స్కేల్ ఎడ్యుకేషన్ లో కూడా మీరు సర్క్యులర్ చూసినట్లయితే ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు దాని మీద ప్రాపర్ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ఓపెన్ గా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. కనీసం ప్రధానమంత్రి దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా లేదు, ఒక ట్వీట్ కూడా చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాగా అన్ని శాఖలు ప్రధానమంత్రి చూడట్లేదు. దీనికి ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, సంబంధిత విద్యాశాఖ మంత్రి మాత్రమే స్పందించినారు. ఫైనల్ ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం? ఖచ్చితంగా యావత్ తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అందరూ, అంటే కేవలం రాజకీయాల కోసమే కాకుండా ఇవాళ మనం చూసినాము అన్నలు, మన అక్కలు, మన చెల్లెలు ఈ రోజు మనకు రాకపోవచ్చు అవకాశాలు. భవిష్యత్తు వాళ్ళకైనా రావాలంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా, చేయరా? చేస్తానంటే చేస్తా అని చెప్పండి, చేయనంటే చేయనని చెప్పి అట్లీస్ట్ ప్రైవేట్ రంగం అయిపోయిన పోతారు, వ్యాపారం చేసుకుంటారు. కానీ ఇదొక్కసారి అని 2-3 సంవత్సరాల నుంచి అశోక్ నగర్, ఇవాళ దిల్సుఖ్ నగర్
స్టడీ సెంటర్లలో అప్పులు తెచ్చి కట్టుకుంటున్నారు నిరుద్యోగ పక్షాన నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా, చేయరా? చేయకపోతే యువతను ఏ విధంగా చైతన్యం చేస్తాం, మినిస్టర్ ఎట్లా తిరుగుతారో, ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతారో భారతీయ జనతా యువ మోర్చా బాధ్యత తీసుకుంటా ఉంటుంది. భారత్ మాతాకి జై.